నమస్కారం. ఇప్పుడు మనం రోజు పేపర్స్ లో తరచుగా వినేటటువంటి వార్త, హైడ్రా పలానా చోట నిర్మాణాలను కూల్చివేసింది, పలానా చోట్ల జేబీఎస్లు తీసుకువెళ్లి టోటల్ గా కట్టడాలు ధ్వంసం చేసిందని చెప్పేసి మనము వింటూ ఉన్నాము డైలీ. అసలు ఈ హైడ్రా అంటే ఏంటో ఒకసారి మనం అందరం కూడా కొంత నాలెడ్జ్ ని మనము సంపాదించుకుందాం. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రిజల్యూషన్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని అర్థం అన్నమాట. కాబట్టి దీన్ని మనం షార్ట్ వర్డ్స్ లో హైడ్రా అంటాం. అంటే హైదరాబాద్ లో సంభవించేటటువంటి విపత్తుల నిర్వహణ మరియు ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ అని అర్థం అన్నమాట. సంరక్షణకు సంబంధించినటువంటి ఏజెన్సీ అని అర్థం. అంటే ఈ హైడ్రా యొక్క పని ఏంటంటే, ఏదన్నా నేచురల్ కెలామిటీస్ లేక నేచురల్ డిజాస్టర్స్ ఏర్పడినప్పుడు తగినటువంటి చర్యలు తీసుకొని పరిరక్షణ చర్యలు చేపట్టడము. అంటే ఏదైనా కరువు కాటకాలు సంభవించినా, తర్వాత భూకంపాలు వచ్చినా, తర్వాత ఫైర్ యాక్సిడెంట్స్ అయినా, లేకుంటే విపరీతమైన వర్షాలు వచ్చి చాలా చోట్ల నష్టం వాటిల్లినా, అలాంటి సమయంలో అలాంటి విపత్కర పరిస్థితులలో అందరినీ చక్కగా ఆ విపత్కర పరిస్థితులను చక్కగా నిర్వహించి ఆ ప్రజలకు తగినటువంటి సహాయం చేసి తగినటువంటి చర్యలు చేపట్టేటటువంటి అధికారము ఈ హైడ్రాకు ఉన్నది. హైడ్రా అనేది స్వయం ప్రతిపత్తి గల స్వతంత్ర సంస్థ అండి. ఇది 2024 సంవత్సరంలో మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్యోద్దేశం ఏంటంటే, విపత్తు నిర్వహణే కాకుండా ప్రజల ఆస్తులను అట్లాగే ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడము, ప్రొటెక్ట్ చేయడం అన్నమాట. ఇక్కడ ప్రజల ఆస్తులు అంటే మన ఇండివిజువల్ ప్రాపర్టీస్ కాదండి, అందరికీ సంబంధించినటువంటి ప్రాపర్టీస్. అంటే రోడ్లు కానివ్వండి, తర్వాత బహిరంగ ప్రదేశాలు కానివ్వండి, అట్లాగే పార్కులు కానివ్వండి, చెరువులు కానివ్వండి, కుంటలు కానివ్వండి, గ్రంథాలయాలు కానివ్వండి, ఇలాంటి ప్రదేశాలు అన్నమాట. కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ఇలాంటివి అన్నమాట. వీటికి ఏదైనా ఆక్రమణ జరిగినప్పుడు హైడ్రా వాళ్ళు వెంటనే తగినటువంటి చర్యలు తీసుకోవచ్చు. అలా కాకుండా మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు, ల్యాండ్స్ మరియు చెరువులు, నాలాలు, కుంటలు, నీటి పారుదల ఉండేటటువంటి ప్లేస్లు, వీటన్నిటిలో కూడా ఎవరైనా సరే వాటిని ఆక్రమించుకొని అక్కడ ఏదైనా నిర్మాణాలు ఏర్పరిచినా, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టినా, తర్వాత అపార్ట్మెంట్స్ కట్టినా, లేకపోతే ఇంకా ఏదైనా గోడౌన్స్ కట్టినా అది అగెనెస్ట్ ది గవర్నమెంట్ అన్నమాట. కాబట్టి వీటన్నిటినీ పరిరక్షించి ప్రభుత్వం యొక్క ఆస్తి పాస్తులను సంరక్షించేటటువంటి బాధ్యత, ప్రొటెక్ట్ చేసేటటువంటి బాధ్యత హైడ్రాకు గవర్నమెంట్ వాళ్ళు అప్పగించడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా సర్వే ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ కట్టడాలు జరిపినప్పుడు హైడ్రా వాళ్ళు తక్షణమే వెళ్ళి వాటిని ధ్వంసం చేస్తూ ఉన్నారు, అంటే పడగొడుతూ ఉన్నారనమాట, డిస్మాంటిల్ చేస్తూ ఉన్నారు. వీరికి ఇంకా ఎలాంటి పర్మిషన్స్ కూడా అక్కర్లేదు. ఫస్ట్ ఫార్మల్ గా నోటీస్ ఇస్తున్నారు కొన్ని సందర్భాల్లో, ఇంకా కొన్ని సందర్భాల్లో నోటీస్ కూడా ఇవ్వకుండా ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నప్పుడు వెంటనే డిమాలిష్ చేసేటటువంటి అధికారం హైడ్రాకు ఉన్నదన్నమాట. ఈ దీంట్లో హైడ్రా వాళ్ళు ఎట్లా తక్షణం స్పందిస్తున్నారంటే, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, అట్లాగే క్రీడా ప్రముఖులు, వీళ్ళందరూ చేసినటువంటి అక్రమ కట్టడాలను, అక్రమ నిర్మాణాలను తక్షణమే వెళ్ళి నిర్బంధంగా వాటిని డిమాలిష్ చేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడారు. అట్లాగే ఇతరులు ఆక్రమించుకున్నటువంటి నాలాలను, చెరువులను, అట్లాగే బహిరంగ ప్రదేశాలను, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక ల్యాండ్స్ ను, కబ్జాల బారిన పడినటువంటి ల్యాండ్స్ ను కూడా పరిరక్షించి ప్రభుత్వానికి అనేక వందల కోట్ల ఆదాయాన్ని, వందల కోట్ల విలువ కలిగినటువంటి భూములను వాళ్ళు సంరక్షించారండి. కాబట్టి హైడ్రా యొక్క పనితీరు చాలా బాగా ఉన్నదని చెప్పేసి అందరిలో కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఈ హైడ్రా యొక్క పనితీరు బాగా లేదు, హైడ్రాకి అధికారాలు లేవని చెప్పేసి చాలా మంది బాధితులు, అంటే ఇక్కడ బాధితులు కాదు, ఒక రకంగా నష్టపోయినటువంటి వ్యక్తులు, బడా పారిశ్రామికవేత్తలు కోర్టులను ఆశ్రయించారు. ఈవెన్ మన హైకోర్టు వాళ్ళు కూడా హైడ్రాకు చర్యలను చక్కగా ఉన్నాయని చెప్పేసి, హైడ్రాకు అధికారాలు గవర్నమెంట్ జీవో ద్వారా ఇచ్చిందని చెప్పేసి హైడ్రాకు చేసేటటువంటి పనులకు మేము అడ్డు రాము అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే భూమిని కబ్జా చేసినా, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినా, అక్రమ కట్టడాలు, అక్రమ బిల్డింగ్స్, కమర్షియల్ కాంప్లెక్సెస్ కట్టినా కూడా హైడ్రా వాళ్ళు తక్షణమే స్పందించి వాటిని కూల్చివేసి తగినటువంటి చర్యలు చేసుకుంటూ ఉన్నారండి. కాబట్టి ఇది హైడ్రా గురించినటువంటి సమాచారము. కాబట్టి ఎవరు కూడా కట్టడాలు కట్టుకోవాలంటే, కన్స్ట్రక్షన్స్ చేసుకోవాలంటే తగినటువంటి పర్మిషన్స్, తగినటువంటి టైటిల్ డీడ్స్, అది ప్రభుత్వ ఆస్తి కాదు అని తెలిసిన పక్షంలోనే వారు తగినటువంటి నిర్మాణాలు చేపట్టుకోవచ్చు. ఓకే, నమస్కారం.